మోడీ గారు ఈ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలైతే ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కొత్త విషయం కాదు. ఈ దేశంలో ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఇది గుర్తిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. అది నార్మల్. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన, నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పందాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను, సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరీ ముఖ్యంగా అత్యంత చైతన్యవంతమైన ప్రజానికం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీకు సాధ్యపడదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక అట్లా కాదు, కూడదు, ఇది చేస్తాం, అది చేస్తాం, జైల్లో పెడతామంటే పెట్టుకో, ఏమవుతుంది? భయపడేదేముంది? ఏం చేస్తారు? ఎక్కువ ఏం చేస్తారు? ఊరేకిస్తారా? ఎక్కువ అంటే జైల్లో పెడతారు, అంతే కదా. పెట్టుకొని రాదు, ఏమవుతుంది? దాంతో ప్రజలు మనం వెంట ఉన్నంత కాలం, ప్రజల కోసం చిత్తశుద్ధితో టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నంత కాలం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కూతురు ఒక ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చబడ్డ తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి కూతురు ఒక లిక్కర్ స్కామ్ లో ఎఫ్ఐఆర్ లో పేరు దాఖలైన తర్వాత ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. అసలు ప్రభుత్వంలో కొనసాగే హక్కు ఉండదు. కానీ అలా నిస్సిగ్గుగా ఒక మహిళ కాబట్టి మేము గౌరవంగా ఎంత కనీసం అంటే బాధ్యతారహితంగా బయటకు వచ్చి ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తే చేసుకొని అనే విధంగా మాట్లాడుతూ ఉంటుంటే కేంద్రము రాష్ట్రం ఏ విధమైనటువంటి సంబంధాలతో అంటే ఊరికే కొట్టినట్టుగా నువ్వు ఏడ్చినట్టు చేస్తా అంటారు తప్ప లిక్కర్ స్కామ్ లో ఎఫ్ఐఆర్ లో పేరు వచ్చినట్టు కూడా ఏ మాత్రం షేమ్ ఫీల్ కాకుండా మరి మేము ఇంకా అరెస్ట్ చేయడం అనేటువంటి చెప్తున్నారంటే ఎంతటి దాకా వీరు దిగదారులు చేస్తారో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం. భూములు పోయినాయి, ల్యాండ్ మైన్ భూగర్భాలు పోయినాయి, ఉసుకే వేసి అక్కడ లిక్కర్ ఒక మహిళగా కనీసం లిక్కర్ వ్యాపారాలను తీయకుండా ఉంటుంటే బాగుండేది. ఆ లిక్కర్ స్కామ్ రిపోర్ట్ మొత్తాన్ని అందరూ కూడా మీకు ఏ అరోరాను అరెస్ట్ చేసిన సందర్భంగా వాళ్ళ మన ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ కూడా నేను ప్రెస్ గ్రూప్ లో పెడతా. చూడండి ఏ విధంగా ఈ యొక్క మాల్ ప్రాక్టీస్ జరిగిందని జరిగినంత బుకాయిస్తున్నారు. కానీ ఒక పెద్ద గోల్మాల్ జరిగి ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ మాఫియాకు సంబంధించి పెద్ద స్కామ్ జరిగింది. అది కూడా భారతీయ జనతా పార్టీ గుజరాత్ లో ఆప్ ఎన్ని పైసలు ఖర్చు పెడుతుంది ఏంటి, పంజాబ్ ఎన్ని పైసలు ఖర్చు పెట్టింది అని విచారణ చేసుకుంటే ఇంత పెద్ద అవినీతిని టీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడే కాకుండా ఆప్ను కూడా అవినీతిలో భాగస్వామ్యం చేసేసి ఇలా దేశంలో కేంద్ర రాజధానిలో ఈ పెద్ద ఒక లిక్కర్ స్కామ్ తెరలేపారు. అందులో సాక్షాత్ ముఖ్యమంత్రి గారి కూతురు పేరు వచ్చిన తర్వాత కూడా నైతిక బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇంకా బేషరంగా వాళ్ళు ప్రతికారంగా వచ్చి అరెస్ట్ చేసుకోరని చెప్తుంటే ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. భూముల పైసలు, గనుల పైసలు, ఉసుక పైసలు హోంగా ఆఖరికి బిస్కీల పేరు మీద కూడా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అంశాన్ని తెలంగాణ ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తాను. ప్రజలు దీన్ని గమనించాలి. ఇన్ని విధాల దోపిడీ చేసి ఆఖరికి లిక్కర్ స్కామ్ లో కూడా దోషులుగా పేర్కొనబడ్డ తర్వాత ఏమాత్రం నైతిక బాధ్యత వహించిన ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.